గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో మనకి మన క్లోజింగ్ చూసినట్లయితే నిఫ్టీ వచ్చేసి 65 పాయింట్స్ డౌన్తో 23,501 ఎగ్జాక్ట్ రౌండ్ ఫిగర్ దగ్గర క్లోజ్ అయిందండి. అండ్ మోర్ మనం చూసినట్లయితే ఐటీ ఇండెక్స్లో మనకి మంచి మూమెంటం అయితే స్టార్ట్ అవుతుంది. సో ఐటీ స్టాక్ ఎవరైతే బై చేయాలనుకున్నారో ఫ్రెష్గా వాళ్ళు వచ్చేసి స్టార్టింగ్ బై అయితే స్టార్ట్ చేయొచ్చండి. నెక్స్ట్ గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి 23,457 అండ్ మోర్ ఓవర్ అదర్ ఇండిసెస్ చూసినట్లయితే డాక్స్ కానీ డౌజోన్స్ ఇవన్నీ అంతే కొంచెం నెగిటివ్లో అన్నట్లు చూస్తున్నాం మనం ఇక్కడ. సో నిఫ్టీకి గిఫ్ట్ నిఫ్టీకి పెద్ద తేడా లేదు కాబట్టి మనం కొన్ని క్వేరీస్ వచ్చినాయండి. సో వాటిని మనం ముందు డిస్కస్ చేసి తర్వాత మనం లెవెల్స్ చూద్దాము. ముందుగా మనం వచ్చేసి ఇది పీటీసీ ఫినాన్స్ సర్వీసెస్ అని ఒక కంపెనీ దీని యొక్క ఇది అడిగారండి మన సబ్స్క్రైబర్ వచ్చేసి. సో పీటీసీ ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ అని. సో దీనికి వచ్చేసి మన లెవెల్స్ ఎలా ఉండొచ్చు ఏందనేది మనం ఒకసారి చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి మంత్లీ చార్ట్ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ లాగా మనకి ఇక్కడ బ్రేక్అవుట్ అయితే స్టార్ట్ అవుతుంది. అది మీరు ఒకసారి గమనించాలి. సో డబ్ల్యూ ప్యాటర్న్ మనకి బ్రేక్అవుట్ అనేది కరెక్ట్ ఎగ్జాక్ట్ లెవెల్స్ దగ్గర మనకి బ్రేక్అవుట్ అయితే స్టార్ట్ అవుతుంది. మీరు ఒకవేళ ఇప్పుడు కనుక ఎంటర్ అవ్వాలంటే ఇది వచ్చేసి మనకి రైట్ టైం అండి. అండ్ మోర్ ఓవర్ మీరు ఒకవేళ స్టాప్ లాస్ వచ్చేసి మనకు వచ్చేసి 38 దగ్గర స్టాప్ లాస్ పెట్టి మీరు దీనిలో ఎంటర్ అవ్వచ్చు అండి. ఇది మంచి అప్ సైడ్ పొటెన్షియల్ మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఒకసారి దీని ఫైనాన్షియల్స్ కూడా మనం ఒకసారి చూద్దాము మేజర్గా. సో మనం ఇక్కడ చూసినట్లయితే ఇది బిఎస్సి వెబ్సైట్కి వెళ్ళాను. ఇది వచ్చేసి మనకి స్మాల్ క్యాప్ కంపెనీ అండి 2,998. సో మనకి సిఆర్ అనేది మార్కెట్ క్యాపిటల్ అనేది కనిపిస్తుంది మనకి ఇక్కడ. దీని ఫైనాన్షియల్స్ ఒకసారి చూద్దాము. ఫైనాన్షియల్స్ మనం మేజర్గా ఇయర్లీ ఫైనాన్షియల్ రిజల్ట్స్ ఒకసారి చూసి దాని ప్రకారం సో ఇంకా మనం ఇన్డెప్త్ వెదర్ మనం ఇక్కడ టేకప్ చేయొచ్చా లేదా అనేది కూడా ఒకసారి మనం చూద్దాము. ఓకే, ముందుగా మనం ఇక్కడ చూసినట్లయితే ఇయర్లీ రిజల్ట్స్ చూద్దామండి. మనకి ఇక్కడ వచ్చేసి 21 లాస్ట్ అంటే 21 మనకు వచ్చేసి 1st April 21 to 31st 3rd 22nd. సో ప్రీవియస్ ఇయర్. నెక్స్ట్ వచ్చేసి 22nd to 23rd. సో మనకి వచ్చేసి ఇయర్లీ రిజల్ట్స్ అండి. ఇది ఫైనాన్షియల్ ఇయర్ 22 ఫైనాన్షియల్ ఇయర్ 23. సో దీని యొక్క నెట్ ప్రాఫిట్ ఎలా ఉంటుంది అనేది చూద్దాము. మనకు వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే ఇన్కమ్ కానీ ఇన్కమ్లో మనకు కొంత డిక్రిమెంట్ కనబడిందండి ఫైనాన్షియల్ ఇయర్ 22కి అండ్ 23కి. సో మనకి టోటల్ ఇన్కమ్లో అనేది మనకి తక్కువ అనేది చూపిస్తుంది. ఈవెన్ ఎక్స్పెన్స్లో కూడా మనకి తగ్గిందండి. ఎక్స్పెన్స్ కూడా తగ్గింది. టోటల్ ఎక్స్పెన్స్లో కూడా మనకి ఇక్కడ వచ్చేసి 7,948 ఉంటే ఇక్కడ వచ్చేసి 5,647 మిలియన్స్లో ఉందండి ఇది. అండ్ మోర్ ఓవర్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ద పీరియడ్ చూసినట్లయితే మనకి ఇక్కడ వచ్చేసి ప్రాఫిట్ వచ్చేసి ఇంక్రిమెంటల్లో కనిపిస్తుందండి. ఫైనాన్షియల్ ఇయర్ 22లో వచ్చేసి ఒక 1,299 మిలియన్స్ ఉంటే 1,758 మిలియన్స్ ఉంది. సో ఇది ఒకటి మనకి గుడ్ పరిణామం అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది చూద్దాము. ఓవరాల్గా ఇక్కడ వచ్చేసి నెట్ ప్రాఫిట్ మనకి ఇది ఎక్కడ ఎలా ఉందంటే సో ఫైనాన్షియల్ ఇయర్ 23 అంటే ఇయర్ వచ్చేసి మనకి కొంత డిక్రిమెంట్లో కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి డిక్రిమెంట్ కొంత తక్కువలో కనిపిస్తుంది 23-24లో. అది మీరు అక్కడ చూడవచ్చు. 22-23లో 1,758 ఉంటే కొంత తగ్గింది, పర్లేదు. కాకపోతే ఏంటంటే ఇది వచ్చేసి యాజ్ పర్ చార్ట్స్ అయితే ప్రస్తుతం బయింగ్ మొమెంటం అయితే మనకి ఇక్కడ చూస్తున్నాము. విత్ స్టాప్ లాస్ పెట్టుకోండి 37.88 దగ్గర మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, పీటీసీ. నెక్స్ట్ ఐఐటిఎల్. సో ఇది చూసినట్లయితే ఇది కూడా మంచి బ్రేక్ ఇచ్చిందండి. ఇది కూడా మనకి ఎగ్జాక్ట్ బ్రేక్ అనేది ఇచ్చింది. సో ఒకవేళ మీరు దీనిలో ఎంటర్ అవ్వాలంటే మాత్రం 174 పెట్టుకొని 174 మీరు ఒకవేళ ఇప్పుడు కనుక మీరు ఎంటర్ అయితే మాత్రం మనకి వచ్చేసి 130-140 లెవెల్స్ వచ్చేసి స్టాప్ లాస్ పెట్టుకొని మీరు ఎంటర్ అవ్వండి. కాకపోతే ఏంటంటే మనకి టార్గెట్ వచ్చేసి చాలా అప్ సైడ్ ఉంది. నియర్ అబౌట్ 130 పాయింట్స్ 120 పాయింట్స్ దాకా మనకి అప్ సైడ్ టార్గెట్ అయితే కనిపిస్తుంది. ఇది ఐఐటిఎల్. ఓకే, ఐఐటిఎల్ వచ్చేసి మంచి లెవెల్స్ అయితే మనకి బ్రేక్ అయిందండి. సో మీరు వచ్చేసి ఎంటర్ అవ్వచ్చు ఇప్పుడు ఐఐటిఎల్ వచ్చేసి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉంటాయి అనేది మనం ఇక్కడ ఒకసారి చూద్దాము. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూసినట్లయితే మనకి ఇది 15 మినిట్స్ చార్ట్ అండి. నిఫ్టీ వచ్చేసి మనకి ఇక్కడ 21st మనం చూసినట్లయితే మనకి ఫస్ట్ మంచి పాజిటివ్ సెంటిమెంట్తో స్ట్రాంగ్గా ఓపెన్ అయ్యి ఆద్యంతం మనకు వచ్చేసి సెల్ ఆఫ్ అయితే కనపడింది. ఎందుకంటే మనకి సాటర్డే సండే కూడా ఉంది కాబట్టి సో మోస్ట్లీ సెల్లింగ్ ప్రెషర్ అనేది కనపడింది. ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇక్కడ నాకు చూసినట్లయితే కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపిస్తుంది. ఈ 2 క్యాండిల్స్ నేను కన్సిడర్ చేసినట్లయితే చాలా కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపిస్తుంది. సో మోస్ట్లీ వచ్చేసి నేను వచ్చేసి రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. నాకు ఇది కనుక మేజర్ రెసిస్టెన్స్ అనేది తీసుకున్నట్లయితే, కాకపోతే నాకు వచ్చేసి ఈ లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతున్నాయో ఎగ్జాక్ట్ లెవెల్స్ ఈ లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతున్నాయో నేను ఆటోమేటిక్గా సెల్లింగ్ సైడే ఉంటాను. రేపైతే క్లియర్ నాకు సెల్లింగ్ సైడే కనిపిస్తుంది.
మంచి సెల్లింగ్ సైడే నేను వెళ్తానండి. మోస్ట్లీ స్టాప్ లాస్ అంటారా, మనకు వచ్చేసి ఒక 40 to 50 పాయింట్స్ స్టాప్ లాస్ తీసుకుని నేను సెల్లింగ్ సైడ్కి వెళ్తాను రేపు. ఓకే, సో నాకు మేజర్ లెవెల్స్ వచ్చేసి ఒకసారి చూద్దాము, ఇంకా మనం మినిమైజ్ చేద్దాము. మనకి మేజర్ లెవెల్స్ ఒకవేళ అది కనుక బ్రేక్ అయితే మాత్రం నాకు 23,340 లెవెల్స్ అయితే కనిపిస్తుంది. ఓకే, 23,340 లెవెల్స్ అయితే నాకు కనిపిస్తుంది. ఇది కనుక బ్రేక్ అయితే మాత్రం నేనైతే రేపు డౌన్ సైడ్ ఉంటున్నాను, పిఈ సైడే ఉంటున్నాను. ఓకే, సో మొన్న కూడా నేను క్లియర్గా చెప్పాను పిఈ సైడే ఉంటానని. మనకు మంచి మూమెంటం అయితే ఇచ్చిందండి, డౌన్ సైడ్ మూమెంటం. సో మోస్ట్లీ ఇది వచ్చేసి నాకు ఈఎంఐ చార్ట్ ప్రకారం రేపు దీన్ని ట్రేడ్ చేస్తాను. మోస్ట్లీ ఈఎంఐ చార్ట్ ప్రకారం నేను ఇది ట్రేడ్ చేస్తాను కాబట్టి బ్యాంక్ నిఫ్టీ చూడండి, నేను ఇక్కడ క్లియర్గా ఎంటర్ అయిపోతాను. సో బ్యాంక్ నిఫ్టీలో నేను ఇక్కడ క్లియర్గా ఎంటర్ అయిపోతాను. 51,500 లెవెల్స్ దగ్గర ఎంటర్ అయిపోతాను. స్టాప్ లాస్ వచ్చేసి 51,801. ఓకే, 51,801 చాలా బిగ్ స్టాప్ లాస్ అయితే ఉందండి. కాకపోతే నాకు వచ్చేసి క్లియర్ సెల్లింగ్ ప్రెషర్ ఉంది కాబట్టి నేనైతే 50,742 దాకా నాకు లెవెల్స్ కనిపిస్తుంది రేపు సెల్లింగ్ సైడ్. ఓకే, సెల్లింగ్ ప్రెషర్ అయితే బాగుంది మార్కెట్లో. రేపైతే నేను పిఈ అయితే బై చేస్తాను. థ్యాంక్ యూ అండి. ఏదన్నా మనకి క్వైరీస్ ఉంటే మన వాట్సాప్ గ్రూప్ ద్వారా డిస్కస్ చేద్దాం.